బీరేద్దామా? సార్ ఇప్పుడా? సార్ ఇంత ఎర్లీగా బీరు కొడదామన్నారు, ఏమైంది సార్ అసలు? వదిలే కృష్ణ, చిన్న ఫ్యామిలీ ఇష్యూ అంతే. సరే, నీ గురించి చెప్పు. ఎలా ఉంది నీ ఫ్యామిలీ లైఫ్? అంతా ఓకేనా? ఓకే సార్, ఒక్కటి తప్ప. ఓ, ఏంటో ఒకటి చెప్పు. సిగ్గుపడేంత పెద్ద సిగరెట్ ఏం కాదు సార్. మా వైఫ్ ఏమో పిల్లలు వద్దంటుంది, అదేమంటే బాగా సెటిల్ అవ్వాలంటుంది. నాదో బాధ, ఈడుదో బాధ. డాక్టర్, రిపోర్ట్స్ ఏమని వచ్చాయి? మిస్టర్ తరుణ్, మీరు ఎగ్జామ్లో ఎప్పుడైనా 0 మార్కులు తెచ్చుకున్నారా? నెవర్ డాక్టర్, నాకు ఎప్పుడు 80+. మరి ఈ ఎగ్జామ్లో ఏంటి అక్షరాల 0 మార్కులు తెచ్చుకున్నారు? డాక్టర్, నీ ఆయన స్పామ్ కౌంట్ 0 అమ్మా. ఎంత ప్రయత్నించినా వేస్టే. ఇలా చెప్తున్నానని ఏం అనుకోకండి. ఆర్తి బాధ చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎవరినైనా స్పామ్ డోనర్ని పట్టుకుంటే బెటరు, బట్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అదేలా డాక్టర్? దీన్ని IUI అంటారమ్మా. ఇది వైద్య పద్ధతి. డోనార్ స్పామ్ని ఇంజెక్షన్ ద్వారా మీ యోనిలోకి పంపిస్తారు. అలా మీరు ప్రెగ్నెన్సీ అవ్వచ్చు. 100% అవుతుందని చెప్పలేము, 50-50 ఛాన్సెసే. వేరే వాడి స్పెర్మ్ని నా వైఫ్ పంపిస్తారా? నేను ఒప్పుకోను డాక్టర్. వేరే వాడి వల్ల నా వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? మీరు పేరెంట్స్ అవ్వాలంటే ఇది తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఆర్తి, ఇక మీ ఇష్టం. నేను డిసైడ్ అయ్యాను, ఎలాగైనా ప్రెగ్నెన్సీ అవ్వాల్సిందే. నేను ఒప్పుకోలేకపోతున్నాను ఆర్తి. తరుణ్, బిడ్డ నా కడుపులోనే పెరుగుతుంది. పుడితే ఈ బిడ్డకి తండ్రివి నువ్వే. ఎలా తండ్రి అవటం వేరు కదా. అబ్బా, నీకెలా చెప్పాలి? పోనీ ఎవరినైనా దత్తత తీసుకుందామా? నో తరుణ్, నేను నా కడుపులో మోయాలి. నా పేగు తెంచుకొని పుట్టాలి. చూడు తరుణ్, నువ్వు గనక ఒప్పుకోకపోతే నేను ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటాను. ఆర్తి, డాక్టర్ చాలా ఖర్చు అవుతుందన్నారు. నేను నడిపే చిన్న డిజైన్ సెంటర్, లోన్లో ఇల్లు తీసుకున్నాను. దాని EMI కోసమే కదా చాలా కష్టపడుతున్నాను. నీకు తెలుసు కదా ఆర్తి. పోనీ ఒక పని చేయండి, నా బంగారం మొత్తం అమ్మేసేయండి. బా ఆర్తి, ఇప్పుడు నాకు బిడ్డలు లేకుండా బంగారం ఉంచుకొని ఏం చేస్తానండి? నా బంగారం అంతా అమ్మేసేయండి. అబ్బా, ఇవన్నీ ఆలోచించకుండా డోనర్ని వెతికే పనిలో ఉండండి. ఏమండి, స్వప్న వాళ్ళ హస్బెండ్ తన బర్త్డేకి డైమండ్ నెక్లెస్ ఇచ్చాడంట. అయితే నన్ను చేయమంటావే? పెళ్ళైన దగ్గర నుంచి రోజు రాత్రి నన్ను రక్కడమే గాని నాకేనాడేనేమన్నా కొనిచ్చారా? బంగారం, నాకొచ్చే జీతం ఎంతో తెలుసు కదే నీకు. పెళ్ళానికి ఒక సవరి బంగారం కొనలేని వాడు పిల్లల్ని అంటాడంట. సరేనే, అంతే అనుకో. ఒక సావరి కాదు కదా, 1 గ్రామ్ బంగారం కూడా కొనివ్వలేను నేను. నాకంతా స్తోమత లేదు. ఉంటా. దీంట్లో ఆశ్చర్య ఒకటే. కృష్ణ, మీ వైఫ్తో ఏమైనా గొడవ? దానికి డైమండ్ నెక్లెస్ కావాలండి సార్. నాకు వచ్చే జీతంతో ఎక్కడి నుంచి తీసుకురాగలను సార్? అదంతే, మీరు పడుచుకోకండి సార్. సార్ రమ్మన్నారు. కృష్ణ, నీ వైఫ్ డైమండ్ నెక్లెస్కి నేను మనీ ఇస్తా. సార్ మీరెందుకు సార్ ఇబ్బంది పడ్డాం?
అసలుకే మనకి డిజైన్స్ కూడా సరిగ్గా రావట్లేదు. నాకు శాలరీ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.